మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయము ఏమిటి అంటే గ్రహచారము గోచారముతో పాటు వ్యక్తిగత పేరు ఏదైతే ఉందో దీంతో పాటుగా జన్మనామం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అండ్ ప్రజెంట్గా గోచారంలో ఏం గ్రహాలు రన్ అవుతున్నవి, మీ జాతకంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, వీటిని బ్యాలెన్స్గా చూసుకుంటూ మీకు రేపటి కాలంలో జరగబోయేటువంటి పరిణామాలు కానీ శుభము కానీ అశుభము కానీ ఏ బిజినెస్ వారికి బాగుంటుంది, ఏ వృత్తిలో మీకు పై స్థాయికి వెళతారు అనేటువంటిది కానీ, మీ జాతక చక్రంలో ఏ బిజినెస్ చేస్తే మీరు పైకి వస్తారు, ఇలా క్లియర్గా తెలుసుకొని ముందుకు వెళితే తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణ ఏమిటి అంటే లగ్నం వచ్చేసి ధనస్సు లగ్నం అయింది, రెండవ స్థానానికి అధిపతి అంటే ధన స్థానానికి అధిపతి ఎవరైతే ఉన్నారో వృశ్చికంలో ఉండడం జరిగితే మోటార్ రిలేటెడ్ కానీ ఇనుము రిలేటెడ్ కానీ రెస్టారెంట్ రిలేటెడ్ కానీ మనీ రిలేటెడ్ ఇతనికి అచ్చుబాటు ఉండదు. అంటే ట్రాన్సాక్షన్ విషయంలో ఇతను ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎలాంటి బిజినెస్లో అయినా. ఉదాహరణకు ఇలా ప్రతీది కూడా ఉంటుంది కనుక ఆ విధంగా తెలుసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్లుప్తంగా కూడా తెలుసుకుందాం. మకర రాశి వారికి కొంత గడ్డు కాలంగా ఉండబోతున్నది, జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ నెలలో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, దీంతో పాటుగా ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు, అదేవిధంగా బంధువులతో కొంత గొడవలు, స్థాన భ్రంశము, అంతా చూసుకున్నట్టయితే ధననాశనము, తెలియని వ్యక్తులతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ఇవన్నీ ఉన్నవి కనుక చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో. మరిక గురువు యొక్క చూపు మరి మీకు 8వ స్థానం మీద ఉండడం జరుగుతున్నది కనుక గురువు 8వ స్థానంలో చూపు వల్ల ఏం జరుగుతుంది, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి, అపార్థాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, గృహ సమస్యలు, అదేవిధంగా కోపం అధికంగా ఉండేటువంటి పరిస్థితి, అనూహ్య అవరోధాలు, అగ్ని ప్రమాదాలు, ఏవైనా వస్తువులు దొంగతనానికి గురయ్యేటువంటి పరిస్థితులు, ఇలా 1, 2 కాదు ఇబ్బందికరమైనటువంటి పరిణామాలే ఉండబోతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా కూడా ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మీకు లగ్నాన్ని కుజుడు చూస్తున్నాడు. అదేవిధంగా మీ 12వ స్థానం ఏదైతే ఉందో 12వ స్థానములో ఈ యొక్క గురువు యొక్క వక్ర దృష్టి పడడం వల్ల కూడా స్థాన చలనం ఉన్నది, పదవిహీనత ఉన్నది, అదేవిధంగా స్త్రీ మూలక కొన్ని ఇబ్బందులు కూడా పొంచి ఉన్నాయి. దీంతో పాటుగా ముఖ్యంగా కూడా ఈ యొక్క కుజుని యొక్క చూపు మీ లగ్నం మీద పడడం వల్ల ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్నారో ఆ యొక్క సమస్యలు తీరబోతున్నాయి. అదేవిధంగా కొంత భార్యాభర్తలలో కూడా కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. కొంచెం స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటుగా అదేవిధంగా కొంత తీవ్రమైన ఉష్ణ సంబంధిత ఇబ్బందులు అయితే పొంచి ఉన్నాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో తప్పకుండా మీకు కుజుని యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పి కోరుకుంటున్నాను. దీంతో పాటుగా కుజుని యొక్క చూపు 12వ స్థానం మీద కూడా ఉంది. ఇదే 12వ స్థానం మీద గురువు చూపు ఉంది. కుజ గురువు రెండూ కూడా మీ 12వ స్థానం మీద ఉంది కనుక మోస్ట్ డేంజరస్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ మనకు కుజుడు 12వ స్థానం మీద ఉండడం వల్ల అవమానాలు పొందే పరిస్థితి ఉంటుంది, అదేవిధంగా అధిక డబ్బు ఖర్చులు ఉంటుంది, నేత్ర సంబంధిత ఇబ్బందులు ఉంటాయి, అకారణమైనటువంటి కలహాలు ఉంటాయి, దీంతో పాటుగా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఏది కుజుని మూలకంగా. మరి గురువు మూలకంగా కూడా పదవిహీనత ఉన్నది, స్త్రీ మూలక ఇబ్బందులు ఉన్నాయి. ఎటు తిరిగి చూసినా కూడా 12వ స్థానం అనేటువంటిది ఈ యొక్క గురువు చూపు కుజుని చూపు రెండు కూడా పడుతున్నాయి మకర లగ్నం వారికి, మకర రాశి వారికి. కనుక తప్పకుండా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. దీంతో పాటుగా మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి తప్పకుండా కూడా అకారణమైనటువంటి వైరము ఉన్నది, ధన నాశనము ఉన్నది,
అనుకున్న పనులకు ఆటంకాలు కూడా పొంచి ఉన్నాయి ఈ నెలలో. కనుక మోస్ట్ డేంజరస్, చాలా జాగ్రత్తగా ఉండండి. మరి యొక్క బుధుని చూపు కూడా మనకు ఉందండోయ్. అదేవిధంగా బుధుని చూపు, అదేవిధంగా గురువు యొక్క చూపు. బుధుని యొక్క చూపు ఎట్లా అంటే మనకు 9వ స్థానం మీద ఉండడం వల్ల కొంత అలసత్వము, అంటే ఏదో చిన్న పని చేసినప్పటికీ కూడా శరీరం అలసిపోయేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా కొంత అసత్య ప్రలాపము, ఏదో అసత్యాలను అసత్యాన్నే ఇది సత్యంగా చెప్పేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా కొంత ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. కనుక తప్పకుండా కూడా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో కొంత ఈ నెల బాలేదు అని చెప్పి చెప్తున్నాను. తప్పకుండా ఈ నెల మీరు కుదిరితే శని సంబంధిత హోమం కానీ ఏమైనా చేసుకోండి. మన వద్ద గురువుది శనికి సంబంధించింది కేవలం 2500కే హోమం చేస్తున్నాం. అందులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం పొందండి. ఆల్ ద బెస్ట్.